కోతులు మా తోటంతా ఎలా పాడు చేసినాయో చూడండి. వీటి దగ్గరికి వెళ్తుంటే మీదకి వస్తున్నాయి. ఇంకా తోటలో ఉన్న కూరగాయలు, ఫ్రూట్స్ అన్ని కట్ చేసి పడేసేసినాయి. నేను పచ్చి ద్రాక్ష గుత్తులు కూడా కోసుకుని వెళ్ళిపోయి. ఇవి ఎలా చేసినవి చూపిస్తాను రండి. చూడండి, ఇది అంజీరు కొమ్మతో సహా ఇరగొట్టేసినాయి. అది ఒక్కటే రాలేదు, ఒక 7, 8, 10 వరకు వచ్చినాయి. ఈ చెట్ల మీద ఎక్కి బాగా వాటి ఇష్టం వచ్చినట్టు ఇరగొట్టేసి పడేసిపోయి. చూడండి, ఇవన్నీ కొద్దిగా చూసినాయి అనమాట, పండినయా లేదా అని. ఇవి ఇలా చేసినాయి. చూడండి, చెట్టు కొమ్మ మీదే ఇలాంటివన్నీ ఉన్నాయి. సగం కట్ చేసి అలా తినేసుకొని, ఈ గుత్త అయితే దీనికి ఒక 5, 6 ఉన్నట్టున్నాయి కాయలు. ఇవన్నీ ఇది ఇరగొట్టేసి కింద పడేసినాయి. అలాగే ఇది క్యాప్సికమ్. ఇది విత్తనాలు కానీ ఉంచేసాను నేను క్యాప్సికమ్ ని. అవి కూడా తుంచి పడేసేసినాయి. ఇక చూడండి, ఇలా తీసి అన్ని ఇరిసేసి పడేసిపోయి అనమాట. ఇంకా దగ్గరకు వస్తుంటే, పైకి వస్తుంటే మీదకి వస్తున్నాయి. అవి భయపెడుతున్నాయి అనమాట వస్తుంటే. అందువల్ల మేము కిందే ఉండిపోయాము. ఇక అవి వెళ్ళిపోయిన తర్వాత వచ్చాను అనమాట పైకి. చూడండి, టమాటాలు ఇవన్నీ ఎలా కట్ చేసినాయి. మొత్తం వాటి ఇష్టం వచ్చినట్టు చేసినాయి తోటంతా. అది 1, 2 కాదు, ఎప్పుడు 1, 2 వస్తాయి. ఇప్పుడు ఒక 7, 8, 10 వరకు అలా వచ్చినాయి అనమాట. చూడండి, టమాటాలన్నీ ఈ స్టాండ్ ఉంది కదా, స్టాండ్ మీద అక్కడ పక్కన టబ్బు ఉంది, ఆ టబ్బు కింద పడేసి స్టాండ్ పక్కకు పడేసినాయి. ఈ వంకాయలు, టమాటాలు ఇవన్నీ చూడండి. ఇక్కడ దానిమ్మకాయలు కట్ చేసేసినాయి. ఇంతకుముందు కూడా దానిమ్మకాయలు కోసుకు తినేసినాయి, 1, 2 వచ్చి. ఇప్పుడైతే ఇన్ని వచ్చినాయి కాబట్టి చెట్లకున్న కాయలన్నీ తెంపేసినాయి. చూడండి, ఇలా తిని పడేసినాయి. అక్కడ కొన్ని తిని పడేసినాయి. అలాగే టమాటాలు, ఇక్కడ దానిమ్మ చెట్టు ఇక్కడ ఉండేదన్నమాట. ఈ చెట్టు ఈ కొమ్మ ఇక్కడ ఉండేది. దీనికే ఉన్నాయి 2, 3 కాయలు. కొమ్మ ఎరగొట్టేసి కాయలు తినేసి అక్కడ వదిలేసినాయి కదా కొన్ని గింజలు, అలా వదిలేసిపోయి మొత్తం తోటంతా పాడు చేసినాయి. ఉన్న కూరగాయలు అన్ని తెంపి పడేసేసినాయి అనమాట. అలాగే ఇక్కడ ఒక సొరకాయ ఉండేది. నేను నిన్న మొన్న వద్దాం అనుకున్నా కానీ ఇంకా 2 రోజులు ఉంచుదాంలే అనుకున్నా. అది ఇలా కట్ చేసి కొద్దిగా తిని కొద్దిగా అక్కడ పడేసిపోయి. ఇంత కష్టపడి పెడతాం కానీ ఒక్కసారి వచ్చి అన్ని ఇలా తినేసిపోతాయి అనమాట. ఇంతకుముందు కూడా చాలా సార్లు అలాగే చేసినాయి. ఇవి చూడండి, వంకాయలు ఇలా తినేసి. ఇంకా గ్రేప్స్ ఎక్కువ లేవు, గ్రేప్స్ అన్ని అయిపోయి. కొద్దిగా పచ్చి ఉంటే అవి కూడా తెంపేసింది. ఇక్కడ చూశారు కదా, ఇది చెమ్మకాయల విత్తనాలు 4, 5 కాయలు అలా ఉంచేసాను, ఎండబెట్టాను. నేను కోద్దాం అనుకుంటున్నా కానీ అవి ఎందుకులే, ఇంకా 2 రోజులు ఎండని అనుకున్నాను. వాటిని తీసేసి విత్తనాలన్నీ తినేసి ఏదో 4, 5 గింజలు మాత్రం ఉన్నాయి కింద. ఇది చూడండి, నేతి బీరకాయ. ఇది కూడా విత్తనాలు కానీ ఉంచేసాము, వాటిని కూడా తెంపి పడేసినాయి. ఇలా మొత్తం ఇలా చేసినాయి మా తోటంతా. కోతులు ఇలా చేసినాయి అనమాట. తోటంతా చూస్తే చాలా బాధ అనిపించింది. ఇంత కష్టపడి నీళ్లు పోసుకుని పెంచుకుంటున్నాం కదా, ఇవి ఒక్కసారి వచ్చి ఇలా తోటంతా పాడు చేసి వెళ్తే చాలా బాధగా